తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి అశ్వినిదత్ నిర్మించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, లెజెండరీ హీరోయిన్ స్వర్గీయ శ్రీదేవి జంటగా నటించారు. ఈ సినిమా 1990వ సంవత్సరంలో మే 9వ తేదీన రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా మళ్ళీ 26 ఏళ్ల తర్వాత రిలీజ్కు సిద్ధమైంది. రివ్యూ, ఇతర విశేషాల వివరాల్లోకి వెళితే, రాజు అనే టూరిస్ట్ గైడ్ కొంతమంది అనాథ పిల్లలని చేరదీసి పెంచుతూ ఉంటాడు. తన వద్ద ఉన్న పిల్లల్లో ఓ చిన్నారి గాయపడుతుంది. ఆ గాయం నయం కావాలంటే హిమాలయాల్లో దొరికే అరుదైన వైద్య మూలికలు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో రాజు హిమాలయాలకు వెళ్తాడు. అప్పుడే దేవలోకం నుంచి భూలోకంలోకి వచ్చిన అతిలోక సుందరి ఇంద్రజ తన చేతికి ఉన్న మహిమగల ఉంగరాన్ని జారవిడుచుకుంటుంది. దాంతో దేవలోకానికి వెళ్ళడానికి సమస్య ఎదురవుతుంది. ఇంద్రజ ఉంగరం రాజు వద్దకు ఎలా వచ్చింది? ఆ ఉంగరాన్ని చేజిక్కించుకుని దేవలోకానికి వెళ్ళడానికి ఇంద్రజ ఎలాంటి ఎత్తులు వేసింది? ఆ ఉంగరం కోసం మాఫియా మూట రామరెడ్డి, కర్రండ ప్రభాకర్, తనికెల భరణి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? మహాద్రష్ట అమరేష్ పురి అనే మాంత్రికుడు ఇంద్రజను ఎందుకు బలిచ్చే ప్రయత్నం చేశాడు? చిన్నారికి గాయం నయమైందా? ఇంద్రజతో రాజు ప్రయాణం ఎలా సాగింది అనే ప్రశ్నలకు సమాధానమే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కథ. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను అప్పట్లో భారీగా, అంటే 2 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించారని ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి సెంటర్లోనూ కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించింది. బీభత్సమైన తుఫాన్ పరిస్థితులను ఎదిరించి ఈ సినిమా పలు చోట్ల శతదినోత్సవం, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ సాధించి రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాను ప్రస్తుతం 4K క్వాలిటీతో 3D, 2D టెక్నాలజీతో తీసుకొస్తున్నారు. ఈ తరం ప్రేక్షకులకే కాకుండా అప్పటి తరం వారికి కూడా ఈ సినిమాను మరోసారి కొత్త అనుభూతిని పంచే అంశాలు చాలానే ఉన్నాయి.